ఏమా ఇది బెర్నౌలిస్ ఈక్వేషన్ ఇన్ వై ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. బెర్నౌలిస్ ఈక్వేషన్ ఇన్ వై ఏ ఫామ్లో ఉంటుందంటే dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n ఫామ్లో ఉంటుంది. అంటే ఇది ఎలా మనం గుర్తుపట్టచ్చు అంటే ఓన్లీ y మాత్రమే ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ y. ఇందులో y ఉంటుంది, yతో పాటు y స్క్వేర్ కానీ y క్యూబ్ కానీ సమ్ ఏదో ఒక y పవర్ n ఉంటుంది. అలా ఉంటే బెర్నౌలిస్ ఈక్వేషన్. ఇక్కడ p q రెండు y x లో ఫంక్షన్స్. మీరు ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ dy by dx ముందు ఏం లేకుండా చూసుకోండి. ఇది x ఫంక్షన్, ఇది y ఉండేటట్టు చూసుకోండి. రైట్ సైడ్ ఇది ఉంటుంది. రైట్ సైడ్ ఈ x ఫంక్షన్ నుంచి వేరే ఏ y ఫంక్షన్ ఉన్నా దీంతో డివైడ్ చేయండి. డివైడెడ్ బై y పవర్ n చేస్తే 1 by y పవర్ n dy by dx ప్లస్ py by y పవర్ n అవుతుంది. y by y పవర్ n అంటే ఏమవుతుంది? y పవర్ ఈజ్ ఈక్వల్ టు q. రైట్ సైడ్ ఏముండదు. నెక్స్ట్ ఏం చేస్తారంటే మన కన్వీనియంట్ కోసం ఈ 1 మైనస్ n తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. మల్టిప్లై బోత్ సైడ్స్ బై 1 మైనస్ n. ఇది ఇలా రాసుకుంటారు. తర్వాత మీరు ఇది z అనుకోండి. z అనుకుంటే ఇదంతా dz బై dx అయిపోతుంది. డిఫరెంటేషన్ చేస్తే సో అప్పుడు ఈ ఫార్ములా తీసుకురండి. dz బై dx ప్లస్ pz ఈజ్ ఈక్వల్ టు q ఫార్ములా తీసుకురండి. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ z, ఎందుకంటే z లో ఉంది. మిగతా p q రెండు x ఫంక్షన్స్ కాబట్టి if అంటే e పవర్ ఇంటిగ్రల్ p dx రాస్తారు. సొల్యూషన్ వచ్చి z ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ if dx dz కాదు dx ప్లస్ c. అది ఇక్కడ మీరు చేయండి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే dy బై dx ప్లస్ y బై x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ x సైన్ x. ఇది మళ్ళీ మార్చుకోవచ్చు ఎక్సెల్. నువ్వు ఏం చేస్తావు? ఒకటి ఇందులో y ఉంది, y స్క్వేర్ కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్, సారీ బెర్నౌలిస్ ఈక్వేషన్ ఇన్ y. ఏం చేయాలా? రైట్ సైడ్ ఏ y ఫంక్షన్ ఉందో దాంతో డివైడింగ్ బై y స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. 1 by y స్క్వేర్ dy by dx ప్లస్ y by xy స్క్వేర్. ఓకేనా? పై తీసుకొని తర్వాత ఏం చేయాలి? మనం కన్వీనియంట్ కోసము రబ్బర్ కన్వీనియంట్ we have to multiply both sides by -1. Multiply both sides by -1. తర్వాత next step we have to convert it into linear equation by substituting y power -1 is z. Y power -1 is z. What we get? Differentiation చేస్తే dy by dx of y power n అంటే ఏం ఫార్ములా? dy by dx of y power n అంటే ఫార్ములా ఏంటి? n into y power n minus 1 dy by dx plus minus y power minus 2 dy by dx is equal to dz by dx. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే dz by dx minus z by x is equal to minus x. ఇక నెక్స్ట్ p అంటే మైనస్ q అంటే రైట్ సైడ్. ఇంటిగ్రల్ p dx మైనస్ ఇంటిగ్రల్ 1 by x dx log x మైనస్ log x ని log 1 by x if e పవర్ ఇంటిగ్రల్ p dx e పవర్ log 1 by x 1 by x. జనరల్ సొల్యూషన్ z అంటే 1 by y.
IF అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే -x sin x ఇంటూ 1/x. ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ cos x. మైనస్ మైనస్ ఎనీ డౌట్? ఎనీ డౌట్? రైట్. చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా బెర్నౌల్లీస్ ఈక్వేషనే, వినండి. x dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ లాగ్ x. మా బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో ఫస్ట్ dy/dx ముందు ఏం ఉంచకూడదు, వినండి. dy/dx ముందు ఏం ఉండకూడదు కాబట్టి xతో డివైడ్ చేయండి దాన్ని. ఏమవుతుంది అప్పుడు? dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ బై x లాగ్ x. ఎనీ డౌట్? ఎనీ డౌట్? సెకండ్ స్టెప్ ఏం చేశాను, రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఈ వై స్క్వేర్తో డివైడ్ చేయాలా. ఏం చేయాలా? వై స్క్వేర్తో డివైడ్ చేయాలా. డివైడింగ్ బై వై స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయండి. అప్పుడు ఏమవుతుంది? 1/y స్క్వేర్ dy/dx ప్లస్ y/y స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బై x. దాన్ని ఇలా రాసుకోవచ్చు మీరు. ఏమని రాసుకోవచ్చు దాన్ని? y పవర్ -2 dy/dx ప్లస్ y పవర్ -1 బై x ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బై x అని రాయొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ y పవర్ -1 ఉంది, దాని పవర్ ఏముంది? -1 ఉంది. దాంతో మల్టిప్లై చేయండి ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లైయింగ్ బై -1 ఆన్ బోత్ సైడ్స్. వాట్ వి గెట్? -y పవర్ -2 dy/dx minus y power -1 by x is equal to minus log x by x. సో నెక్స్ట్ ఈ y పవర్ -1 ని z అనుకోండి. ఏమవుతుంది? పుట్ y పవర్ -1 is equal to z. ఏమవుతుంది అప్పుడు? మైనస్ y పవర్ -2 dy/dx is equal to dz/dx. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే dz/dx minus z/x is equal to minus log x by x. It is linear equation in z. అప్పుడు dz/dx plus pz is equal to q లాగా ఉంది. p అంటే ఏమి ఇక్కడ? -1/x. q అంటే -log x by x. ఇంటెగ్రల్ p dx అంటే -1/x dx అంటే -log x అంటే log 1/x. ఈ IF ఏమవుతుంది? e పవర్ లాగ్ 1/x అంటే 1/x. సొల్యూషన్ రాసేయండి. z ఇంటూ IF ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఇంటూ IF dx ప్లస్ c. తర్వాత ఏం చేస్తాము? z అంటే ఏమి ఇక్కడ? z అంటే ఏమి? 1/y. y పవర్ -1 అంటే 1/y ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు IF 1/x మైనస్ లాగ్ x బై x స్క్వేర్ ఇంటూ dx ప్లస్ c. ఇది ఎలా చేయాలో ఇంటిగ్రేషన్ మీకు ఐడియా లేకుంటే పక్కన రైట్ సైడ్ రాస్తాను, వినండి. మైనస్ లాగ్ x బై x స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఈ ఫార్ములాకి తీసుకురండి. ఇంటెగ్రల్ x పవర్ n లాగ్ x dx, x పవర్ n ఇంటూ లాగ్ x dx. దీని ఫార్ములా ఏమంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ లాగ్ x మైనస్ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది ఫార్ములా. ఇది ఒక ఫార్ములా ఇచ్చాను. ఈ ఫార్ములాని డైరెక్ట్ అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలంటే 1/x స్క్వేర్ ఉంది కదా, దాన్ని x పవర్ -2 గా రాసుకోండి. మైనస్ ఫస్ట్ బయట రాసేయండి, మైనస్ బయట రాసేద్దాము. x పవర్ -2 log x అంటే x పవర్ n log x. n అంటే ఏమి? ఇక్కడ -2. ఏమవుతుంది ఇప్పుడు? x పవర్ -2 ప్లస్ 1 అంటే -1 బై -1 log x మైనస్ x పవర్ -1 బై -1 హోల్ స్క్వేర్. ఎనీ డౌట్? ఎనీ డౌట్? దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఏమని రాసుకోవచ్చు? మైనస్ మైనస్ డివైడ్ చేస్తే log x బై x మైనస్ 1/x. ఎనీ డౌట్? మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఎనీ డౌట్? ఎనీ డౌట్? సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఇద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. అది ఈజీగానే ఉంది, మీకు అర్థమవుతుంది. డౌట్ ఉంటే నన్ను అడగచ్చు.
ఏమిచ్చాము dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ y పవర్ 6. ఏం చేసాము అక్కడ డివైడింగ్ బై y పవర్ 6 ఏమవుతుంది y పవర్ -6 dy/dx ప్లస్ y పవర్ -5 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. నెక్స్ట్ ఏం చేస్తాము మల్టిప్లై బై -y ఆన్ బోత్ సైడ్స్. ఎనీ డౌట్ ఇంటిగ్రేషన్ ఏమైనా డౌట్ ఉందా? నిదానంగా చూసుకోండి, డౌట్ ఉంటే అడగండి నన్ను. నిదానంగా రాసేయండి, దాన్ని నిదానంగా కంప్లీట్ చేయండి. డౌట్ ఉంటే రాసేసుకోండి, నన్ను అడుగుతూ నిదానంగా రాసుకోండి. ఎనీ డౌట్? ఇంటిగ్రేషన్ అర్థమైందా మీకు? ఇంటిగ్రల్ x⁻³ dxని ఇంటిగ్రల్ x⁻n dx అని చెప్పాము. x⁻n+1/n+1 ఫార్ములా అప్లై చేస్తాం. ఓకేనా?